వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందం జూరిచ్ విమానాశ్రయంలో ప్రసార తెలంగాణ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ను పరిచయం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూలతలను ప్రస్తావించడంపై ప్రధాన దృష్టి సారించడం జరిగింది.